నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి వారణాసి బయలుదేరారు రైతులు. నాగ్పూర్ మీదుగా 50 మంది రైతులు వారణాసి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి పోటీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరితో పాటు తమిళనాడు ఈరోడ్ నుంచి మరో 50 మంది రైతులు వారణాసి బయలుదేరారు. వీరంతా కలిసి మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జాతీయ స్థాయిలో పసుపు రైతుల సమస్యను తెలియజేసేందుకు పోటీకి దిగుతున్నామని రైతులు చెబుతున్నారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పసుపు బోర్డుపై మాట తప్పాయని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఇందూరు పసుపు రైతులు సిద్ధమయ్యారు. ఈరోజు ఇందూరు రైతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి బయలుదేరారు. అయితే ఆర్మూర్ రైతులు గత కొంతకాలంగా దశాబ్దాల కాలంగా పసుపు బోర్డు ఏర్పాటు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 178 మంది రైతులు పోటీ చేసి తమ సత్తాను చాటారు. ప్రస్తుతం మరోసారి తమ సమస్యను జాతీయ స్థాయిలో చర్చించే విధంగా తీసుకురావడానికి రైతులు సిద్ధమయ్యారు. వారణాసిలో పోటీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం మనం ఇక్కడ బస్సులో విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ రైతులు 50 మంది రైతులు నామినేషన్లు వేయడానికి బయలుదేరుతున్నారు. అయితే తమ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళే పరిస్థితిలో భాగంగా ఇక్కడ రైతులు బయలుదేరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ రైతులకు మద్దతుగా తమిళనాడు రైతులు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ రైతు సంఘం ప్రతినిధులు తెలంగాణ పసుపు రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు తెలంగాణలో పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వారణాసిలో పోటీ చేయడానికి గల కారణం ఏంటి? మేము గత 12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈ యొక్క పసుపు రైతుల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కోసం మరి పసుపుకు ప్రత్యేక బోర్డు మద్దతు ధర కావాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. గతంలో యూపీఏ ఇవ్వలేదు, ఎన్డీఏ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ వారణాసిలో నామినేషన్ చేయడం ద్వారా మరి ప్రధానమంత్రి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారితో పాటు మిగతా అన్ని పార్టీలు కూడా ఈ సమస్యను సీరియస్గా తీసుకుంటాయనే ఉద్దేశంతో మేము వారణాసికి వెళ్తున్నాము. నిజామాబాద్ జిల్లా నుంచి రైతులు 50 మంది మేము పసుపు రైతుల సంఘం తరఫున వాళ్ళకు మద్దతు తెలియజేస్తున్నాము. వారి యొక్క యాత్ర విజయవంతంగా వాళ్ళని కోరుకుంటున్నాం. ఇదే రోజు తమిళనాడు నుంచి కూడా మరో 50 మంది రాబోతున్నారు. భారతీయ ఏదైతే అఖిల భారత పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి గారు వారి నాయకత్వంలో అక్కడి నుంచి 50 మంది మొత్తం కలిపి 100 మంది వారణాసిలో నామినేషన్ వేస్తాము. ఇదేదో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికో ఇంకో పార్టీని గెలిపేయడానికో మా ఉద్దేశం కాదు. మా సమస్యను గుర్తించండి, పరిష్కరించండి అని తెలియజెప్పడమే మా ఉద్దేశం. ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? అదే చెప్పాను కదా, మా సమస్యను గుర్తించండి, మాకు శాశ్వతమైన పరిష్కారం చూపించండి, పసుపు రైతులకు బోర్డు ఏర్పాటు చేయండి, మద్దతు ఇవ్వనండి, నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి 100 కోట్లు కేటాయించండి చెప్పడమే మా ఉద్దేశం. మేము ఎన్నికల్లో ఒక పార్టీని వ్యతిరేకించడానికో ఒక పార్టీని సమర్థించడానికో పోవడం లేదు. ఇక్కడ పసుపు రైతులు నిజామాబాద్లో 178 మంది పోటీ చేశారు. అయితే ఈ పోటీ చేసిన వారు రైతులు చేశారు. అయితే వారణాసిలో చేసే రైతులు కాదు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా మాట్లాడతారు? బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మొన్న వచ్చిన రాజకీయంలోకి మేము 10 సంవత్సరాల ఉద్యమాలు చేయబట్టి ఇదే బీజేపీ రాజ్నాథ్ సింగ్, దేవేంద్ర ప్రధాన్, మురళీధర్ రావు జంతర్ మంతర్ దగ్గర వచ్చి మాకు సంఘీభావం తెలిపిన వీడియో క్లిప్లు ఉన్నాయి, ఫోటో క్లిప్లు ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్ హిందీ పేపర్, ఇంగ్లీష్ పేపర్లు వచ్చినాయి. అప్పుడు అరవింద్ గారు లేరు. అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. మేము జంతర్ మంతర్ ధర్నా చేసినాము. రైల్లో తిండి లేక తిప్పలేక 200 మంది రైతులు 4 సార్లు జంతర్ మంతర్ ధర్నా చేసినాం. అప్పుడు మేము రైతులం కాదా? ఇప్పుడు రైతులం కాదంటాం. అప్పుడు రైతులతో ఉద్యమం చేయలే. జిల్లా పశుపతి, రాష్ట్ర పశుపతి, జాతీయ పశుపతి దైవశిగమాని గారు ఉన్నారు. ఇంతమందితో కలిసి మేము ధర్నా చేసినప్పుడేమో అప్పుడు రైతులం, మేము కష్టపడి చేసినాం. ఈయన ఇప్పుడు వచ్చి రైతులు గారంటే అది ఎంత మట్టు కరెక్ట్? ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది అరవింద్ గారు విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము దాని మీద సీరియస్ కావాలి అనుకుంటలేం. ఖచ్చితంగా పక్కా పసుపు రైతులు ఏమవుతున్నాం. ఎవరు రైతులు కాదు ఆయనకి ఇంకా తెలియదు. మొన్ననే వచ్చింది కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. పసుపు రైతులు ముఖ్యంగా ఎప్పటిలోగా చేరుకుంటారు? ఏంది పరిస్థితి? రేపు నైట్ కల్లా చేరుకొని 27, 28, 29 3 రోజుల్లో అక్కడ ఇంకా కొంత కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా కొంత పేపర్ వర్క్ ఉంది. అక్కడ ప్రపోజర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ అడ్వకేట్కి చూపించడం, ఇట్లాంటివన్నీ చేసుకొని మేము 28 కానీ 29 కానీ నామినేషన్స్ ఫైల్ చేయబోతున్నారు. ముఖ్యంగా నిన్నటి రోజున అరవింద్ గారు మాట్లాడుతూ చాలా మరి దారుణంగా మాట్లాడాడు. వెళ్ళే వాళ్ళు రైతులు కాదు, ఎవరో స్పాన్సర్ చేస్తే వెళ్తున్నారు. ఇది తప్పుడు ఆరోపణ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రైతులే. గత 12 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన వాళ్ళే. మరి ఆయనకు అసలు కనీస అవగాహన లేదు అనడానికి నిదర్శనము డిచ్పల్లిలో పసుపు బండదని చెప్పేసి ఒక మరి మాట మాట్లాడిండు. డిచ్పల్లి ఊరికి రమ్మానండి, 200 మంది పసుపు రైతులు ఉన్నారు, 300 ఎకరాల పసుపు పండిస్తారు. మరి ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని
ఒక కిరాయి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో నిలబెట్టడం బీజేపీ దౌర్భాగ్యము, బీజేపీ యొక్క దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అని చెప్పేసి నేను భావిస్తున్నా. కనీసం తెలుసుకొని మాట్లాడాలా. అరవింద్ గారు మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు రాజకీయాలకు, మరి తప్పు కవిత గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మాకు ఎవరి మద్దతు ఏ రాజకీయ స్పాన్సర్ చేస్తే మేము వెళ్ళడం లేదు. మరి మొన్న 150-75 మంది మరి నిలబెట్టప్పుడు నువ్వు స్పాన్సర్ చేసినావా, లేకుంటే ఇంకెవరైనా మీ పార్టీ వాళ్ళు చేసినరా? కాబట్టి ఇది తప్పు. ఇది రైతులే స్వయంగా స్వచ్ఛందంగా వాళ్ళు భరించి బయలుదేరుతున్నారు. మేము వాళ్ళకు పూర్తి మద్దతు లేదు. రైతుల సమస్యను జాతీయ స్థాయిలో చర్చించే విధంగా రావడం కోసమే వారణాసిలో పోటీకి తాము సిద్ధమయ్యాము. తాము రైతులమే తప్ప ఓ పార్టీ కార్యకర్తలం కాదని రైతులు ప్రతినిధులుగా కొంతకాలంగా ఉన్నాము. గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్నామని, రైతు సమస్యలపై బీజేపీ రాజకీయం చేయొద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2 రోజుల్లో తాము చేరుకొని అక్కడ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్ దాఖలు చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో భూపతి, AP24.